ఇక నల్గొండ విషయానికి వస్తే కూడా మరి ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు అరిగోసలు పడుతున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలే ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మరి రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి సైదులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సైదులు చెప్పండి, మరి దీనిపై అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రైట్ భవాని, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలులో ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఇది పూర్తిగా కూడా సఫలమవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే రైతాంగం ఇప్పటికే పూర్తిగా అంటే నెల రోజులు గడుస్తున్నా గానీ ఇప్పటికే ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఇది పూర్తిగా కూడా రైతులకు శాపంగా మారిందని ఇప్పటికే రైతులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూడొచ్చు, ఏదైతే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతా ఉంది. ప్రధానంగా ఏదైతే అధికారులు చెప్తా ఉన్నారు, ఇప్పటికే రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలే ఏజెంట్గా ఉండేసి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఏవైతున్నాయో చలామణి చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నప్పటికీ ఇది వాస్తవం చెప్పొచ్చు ప్రధానంగా. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఇప్పటికే నెల రోజులు గడుస్తున్నా ఒక పక్క వర్షాలు, ఒక పక్క ఎండ తీవ్రతకు రైతాంగం పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఏజెంట్లుగా ఉన్నటువంటి వారే చాలా మంది చేస్తూ అధికార పార్టీకి సంబంధించినటువంటి రైతులే మాత్రమే ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలలో చేస్తా ఉన్నారు. ఒక పక్క గన్నీ బ్యాగ్స్ కొరత ఉన్నప్పటికీ, హమాలీల కొరత ఉన్నప్పటికీ కూడా ఈ ఏదైతే ధాన్యం కొనుగోలు సేకరణలో మాత్రం ప్రభుత్వం విఫలైనట్టు విపక్షాలు ఇప్పటికే మండిపడుతున్నప్పటికీ కూడా ఇది పూర్తిగా ఆచరించకపోవడం శోచనీయంగా ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూడొచ్చు, ఇప్పటికి చివరి ధాన్యం గింజను కూడా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ చెప్తా ఉన్నారు కొనుగోలు చేస్తామని చెప్తుంటే, ఓన్లీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఎలా ఉందంటూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా అనిపిస్తా ఉంది. ఒక పక్క తాలు తేమ పేరుతో మిల్లర్లు, ఇటు ఏజెంట్లు వీళ్ళందరూ కూడా కుమ్మక్కై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లోనే ప్రజలు చెప్తున్నప్పటికీ, రైతులు చెప్తున్నప్పటికీ ఇది 100% వాస్తవం చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు లారీల కొరత ప్రధానంగా, అదేవిధంగా ఇటు హమాలీల కొరతతో పాటు రైతులకు ఒక్కొక్క బస్సుకు 40 కేజీలు ప్రభుత్వం తీసుకోవాల్సినప్పటికీ ప్రధానంగా ఇప్పటికే 45 కేజీల ధాన్యము 45 కేజీల ధాన్యాన్ని ఇప్పుడు కాంటా పెడితేనే తీసుకుంటామని రైతులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూస్తూ ఇప్పటికే మిల్లులు ఏతున్నాయో, మిల్లర్స్ ఏతున్నారో వీళ్ళు సిండికేట్ గా ఏర్పడి ఈ దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న ఆరోపణలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు సేకరణలో మాత్రం ఇప్పటికే అధికారులు దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రైతులకు సంబంధించినటువంటి వారి పైన రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసినా ఇది పూర్తిగా అమలు కాకపోవడంతో రైతులు ఇంకా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా సకాలంలో రైతాంగాన్ని ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవాని, రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.